ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 21వ వాక్యం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహన మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని స్తోత్రం. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా స్థానిక సంఘము నుండి, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి మా సహవాసము నుండి సుమారు 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులో ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 130 మంది సేవకులు, వాళ్ళ సంఘాలు, వాళ్ళందరూ మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు, శుభాలని తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక ఆహ్వాన పత్రిక లేకపోయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం మీరు ఆన్ చేశారు, టీవీ ఆన్ చేశారు కనుక, యూట్యూబ్ ఆన్ చేశారు కనుక ఈ కార్యక్రమాలు వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. వినండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినడం వల్ల ఎటువంటి విపత్తులు కలగవు, వినడం వల్ల విశ్వాసం పుడుతుంది, విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం కలిగిస్తాడు, మంట పుడుతుంది. మంటలో కలిగేటువంటి మంటలో, పుట్టినటువంటి మంటలో అవిశ్వాసం మాడిపోతుంది, కాలిపోతుంది, విశ్వాసం మిగులుతుంది. అగ్నిలో వేయబడినప్పుడు స్వర్ణము లేకపోతే వెండి కరిగిపోవచ్చు. కరిగిపోయిందని దాని అర్థం అవి అదృశ్యమైపోతున్నాయని కాదు, ఆవిరైపోతాయని కాదు. అవి కరుగుతాయి. కరిగినప్పుడు మలినం తొలగించడం సులభమవుతుంది. ఘన పదార్థంగా ఉన్నది ద్రవ పదార్థంగా మారొచ్చు. సాలిడ్గా ఉన్నటువంటి దాన్ని లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళొచ్చు. కానీ దాని ద్వారా దాన్ని మరొక ఆకృతిలోకి, మెరుపు కలిగిన దానిలాగా మార్చుకోవచ్చు. కానీ అదే సమయంలో నిప్పుల్లో వేయబడ్డప్పుడు కొన్ని కాలి బూడిదైపోయి ఉన్నాయి. అమూల్యమైనటువంటి మన విశ్వాసము అగ్ని వంటి శ్రమల చేత పరీక్షించబడ్డప్పుడు మనకు ప్రభు దగ్గర నుంచి ప్రశంస తీసుకొని వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎక్కడున్నా సరే, ఒకవేళ నెల్లూరులో గాంధీనగర్ కావచ్చు, సంజయ్ గాంధీనగర్ కావచ్చు, చైతన్యపురి కావచ్చు, చాణక్యపురి కావచ్చు, ప్రగతి నగర్ అనగా సారాయంగడి సెంటర్, పొదలకూరు రోడ్ సెంటరు, లేకపోతే BRC సెంటర్, లేకపోతే కపాడిపాలెం నుంచైనా మీరు ఎక్కడ నుండి వింటున్నా కానీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం రెగ్యులర్గా వీక్షించండి. ఇది కంటిన్యూగా అపోస్తుల కార్యములోంచి మనం స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పటికీ అపోస్తుల కార్యములు 13 అధ్యాయాలు కంప్లీట్ చేసాం, 14వ అధ్యాయం కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా 2 మెసేజ్ తర్వాత ఇంచుమించు ఇది మళ్ళీ రేపటి మెసేజ్ తర్వాత మళ్ళీ మనం 15వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. ఇంకో 3-4 మెసేజ్లు కూడా ఉంటాయి ఇందులోంచి. అనగా 28 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో నుంచి సుమారు 30కి పైగా 32 సందేశాలు దాకా వస్తాయి. ఒక అధ్యాయంలోంచి ఇన్ని సందేశాలు చేయడానికి ప్రభు మనం సాయం చేస్తున్నాడు. మిగిలిన 14 అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం డిసెంబర్ నెలలో, తర్వాత ఇంకా మిగతా 13 నెలల్లో కవర్ చేస్తామని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఒకవేళ అలా కవర్ చేయాలనుకుంటే 13 నెలలు మన ముందున్నాయి అపోస్తల కార్యములు కంప్లీట్ చేయడానికి. ఒక అధ్యాయం నుంచి ఇంచుమించు ఒక 30 ప్రసంగాలు చొప్పున చేయాల్సి వస్తుంది. చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తాడో, దేవుడు ఎలా మాట్లాడతాడో, దేవుడు ఏ తలంపులు అనుగ్రహిస్తాడో, ఏ వాక్యం ద్వారా మనల్ని స్ట్రైక్ చేస్తాడో, మనకు మెసేజ్ ఇస్తాడో, వీటన్నిటి కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. అపోస్తల కార్యముల ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. యోహాను సువార్తలోని సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. సుమారు 1000 వచనాలు ఉన్నటువంటి యోహాను సువార్తలోంచి మనం సుమారు 1000కి పైగా ప్రసంగాలు వినడానికి ప్రభువు సాయం చేశాడు. యోహాను సువార్త ముగించుకున్నాం. ఇప్పుడు మనం అపోస్తల కార్యములో ఉన్నాం. అపోస్తల కార్యం కూడా వచ్చే సంవత్సరం
24 కల్లా మనం దీన్ని పూర్తి చేస్తాం. తర్వాత 2025 నుంచి వేరే విషయంలోకి మనం వెళ్ళిపోతాం, వేరే సబ్జెక్ట్లోకి, వేరే బుక్లోకి మనం వెళ్దాం. కొత్త నిబంధన మొత్తం కవర్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ప్రభు చిత్తమైతే మనం అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ స్థానిక సంఘమును, మీ స్థానిక సంఘపు సహవాసాన్ని మీరు దయచేసి మిస్ చేయొద్దు. లోకల్ చర్చ్ ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. గత వారం అంటే ఇంచుమించు 10 రోజుల క్రితం, అనగా ఇంచుమించు నవంబర్ 16వ తేదీ, అంటే 12 రోజుల క్రితం, ముత్తుకూరులోని మా స్థానిక సంఘం ఫిషరీస్ కాలేజ్ను ఆనుకొని ఉన్నటువంటి, ఆ గోడను ఆనుకొని వెనకాల ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ కాలనీలో ఉన్నటువంటి ఆ చర్చ్లో దాని యొక్క వార్షికోత్సవ కూడిక జరిగింది. 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20 సంవత్సరాల్లో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు. ఈ మధ్యకాలంలో వేరు సంఘాలు వచ్చాయి, కొత్త సేవకులు వచ్చారు, పరిచయ విస్తరిస్తుంది, అనేకులు ప్రభువును విశ్వసిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. అక్కడ జరిగినటువంటి వార్షికోత్సవ కూడికలో నేను వాక్యం బోధించడానికి కొద్దిగా క్లుప్తంగా వాక్యం బోధించాను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనే మాటను ఆధారంగా చేసుకుని మాట్లాడడానికి ప్రభు సాయం చేశాడు. రోజులు జరుగుతున్నాయి, పెద్దవాళ్ళం అయిపోతున్నాం, సేవకులంగా ఉన్నట్టు మనం యవనస్తులుగా పరిచర్యకు వచ్చిన నేను 30 వసంతాలు పూర్తి చేసుకొని 31వ వసంతంలో ప్రవేశించబోతున్నాను. 30 సంవత్సరాలు సేవలో దేవుడు నన్ను కాపాడాడు. వీటి యొక్క సెలబ్రేషన్ గ్రాండ్గా మనం చేయడం లేదు, కార్పొరేట్ సేవకుల్లాగా మన మీద పబ్లిసిటీ చేయడం లేదు. వీటికి పబ్లిసిటీ కూడా అవసరం లేదు. ప్రభు ఎరిగి ఉన్నాడు, అది చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 93వ సంవత్సరంలో నేను పరిచర్యకు రావడం జరిగింది. రేపు 2023 కంప్లీట్ అయిపోతే 30 సంవత్సరాల పరిచర్య, సుదీర్ఘ పరిచర్యలో దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. హీ సో ఫెయిత్ఫుల్ ఫర్ 30 years. దేవుని స్తోత్రం. రండి, నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, ఎరిగి ఉన్న సంగతులు, విశ్వాసం ఉందనే సంగతి మనము ఎరిగి ఉండాలి. నాలో విశ్వాసం ఉందా లేదా అని నేను ఎరిగి ఉండాలి, లేదా పరీక్ష చేసుకోవాలి, గ్రహింపు నేను కలిగి ఉండాలి. రెండవది, ఈ స్థలములో లేకపోతే ఉండకూడని స్థలములో, లేకపోతే ఒక పని పూర్తయిన తర్వాత ఆ స్థలములో ఉండకూడని పరిస్థితులు, అననుకూల పరిస్థితులు అపవాది ద్వారా కలిగించబడతాయని భావించి, ఊహించని కాదు, భావించి లేదా తెలుసుకొని, ఆత్మలో తెలుసుకొని సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. సొదమలో ఉండడం కన్నా, గొమరలో ఉండడం కన్నా ప్రభువు చెప్పినట్లుగా స్వర్గపు సందేశకులు అందించిన వర్తమానాన్ని బట్టి సోయరులో ఉండడం క్షేమకరమైన స్థలాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. అది నీ ఆశ్రయపురం, అది నీ ప్రభు, దట్ ఈస్ యువర్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. అది ఒక బలమైన దుర్గము, అది దైవనామము కలిగిన స్థలం. లోతు కుటుంబము అటువంటి ప్లేస్లోకి వెళ్ళింది, ప్రొటెక్షన్ కలిగిన ప్లేస్లోకి వెళ్ళింది. అబ్జెక్షన్ కలిగిన ఒక ప్రదేశం ఉంది, ప్రొటెక్షన్ కలిగిన ఒక ప్రదేశం ఉంది, అదే సమయంలో పెరిష్ అయినటువంటి ఒక ప్రదేశం ఉంది. అభ్యంతరం కలిగిన స్థలం ఉంది, అనర్థం వచ్చిన స్థలం ఉంది, కానీ అభయంగా మారిన ఒక స్థలం కూడా ఉంది. 3 స్థలాలు నేను మీకు అక్కడ గుర్తు. ఒకటి సొదమ, కాలిపోయింది. దిస్ నో మోర్ సొదమ లేదు ఇక, గొమర లేదు ఇక, అయిపోయింది అది అక్కడ. దేవుడు దాని చాప్టర్ ఫినిష్ చేశాడు, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఇచ్చేశాడు. సోయరులో కొత్త జీవము ఆరంభమైంది, సోయరులో న్యూ లైఫ్ స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. నిన్నటి మనం ఆలోచించిన విషయం, వ్యర్థమైన వాటిని వదిలిపెట్టాలని, వ్యర్థమైన వాటిని గురించి బోధించాలని. ఇదిగో ఇది వ్యర్థమైనది, ఇది మీకు ఉండకూడదు, వ్యర్థమైన దాన్ని, నిరర్ధకమైన దాన్ని తొలగించుకోవాలని, అది మన జీవితంలో అనుమతించకూడదని, వ్యర్థమైనటువంటి పనులు, తమకు బలులు అర్పించడం ఏంటి, అది ఆలోచిస్తుంటేనే అపోస్తులకు అది ఫన్నీగా, హాస్యాస్పదంగా అనిపించుండొచ్చు. వ్యర్థమైన వాటిని దూరం చేసుకొని తొలగించుకోవాలని, రాజ్యములో ప్రవేశించడాన్ని, దైవరాజ్యములో ప్రవేశించడాన్ని, శ్రమలు అనుభవించి శిష్యులు స్వర్గములో ప్రవేశించడాన్ని గుర్తించినటువంటి వాళ్ళు, శిష్యుల మనసులు దృఢపరిచి వాళ్ళతో చెప్పిన మాట అది.
వీళ్ళ మనసులో దృఢపరచబడకపోతే దైవరాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు. ఊగిసలాడుతున్నటువంటి వాళ్ళ విశ్వాసాన్ని సరిచేయాలి. ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉండి రెపరెపలాడుతున్నటువంటి దాని మీద కాస్త బరువు ఉంచి దాన్ని అక్కడ నిలపాలని, విశ్వాసంలో నిలకడగా ఉంచాలనేటువంటి మాటను మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. పెద్దల యొక్క అవసరత. చాలా చోట్ల పల్లెటూరులో సంఘాలు, ఇండిపెండెంట్ చర్చెస్, నేను ఎవరు విమర్శించడానికి కాదు, అక్కడ పెద్దలు ఎవరు లేరు, పాస్టరే ఆల్రౌండర్. మొత్తం ఆయనే స్టార్టింగ్ ప్రార్థన, ఆయనే పాటలు, ఆయనే ఆరాధన, ఆయనే ప్రసంగం, ఆయనే చివరి ప్రార్థన, ఆయన ఆశీర్వాదాలు. ఎవరికి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ దశంభాగం ఇచ్చేవాళ్ళు, డబ్బు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ మిగతా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అందరూ ఈ పరిచయలో పాల్గొనాలి. మీ స్థానిక సంఘంలో మీరందరూ సంఘ సభ్యులందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే తేడా రాకుండా అందరికీ ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అందరికి కలిసి పాడాలి. అందరూ కలిసి దేవుని నామాన్ని మయంపరచాలి. అందరూ కలిసి పరిచయను ముందుకు సాగేటట్టు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్దల యొక్క అవసరతను గుర్తించాలి. మనం కూడా కొన్ని ఆత్మీయ అవసరతలు, మీ స్థానిక సంఘంలో ఏం అవసరత ఉందో దీన్ని గుర్తించి దాని ప్రకారం స్పందించాల్సిందిగా కోరుతున్నాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం కొద్దిగా ఉంది కనుక, ఇంకొక 15-16 నిమిషాల సమయం ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 20వ వచనం. అయితే శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. స్తోత్రం. అయితే శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యుల ద్వారా శిష్యులుగా మార్చబడిన వారు, శిష్యులు అతని చుట్టూ అనగా పౌలు చుట్టూ నిలిచి ఉండగా, కింద పడిపోయినటువంటి, స్పృహ తప్పిపడిపోయి రక్తసిక్తమైనటువంటి, రక్తపు ముద్దగా ఉన్నటువంటి పౌలు చుట్టూ నిలిచి ఉండగా, ఇక అతడు లేవలేడు అనుకొని వారు అనుకుంటూ ఉండగా, అక్కడ రాయబడింది, స్తోత్రం, అతడు లేచి, అతన్ని దేవుడు లేపి, పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని లేపి, స్తోత్రం, అతన్ని అన్కాన్షియస్లో నుంచి కాన్షియస్ స్టేజ్లోకి తీసుకుని వచ్చి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. నేను చదువుతున్నాను. వెన్ ద బిలీవర్స్ ఎన్సర్కిల్ పాల్స్ బాడీ హీ మిరక్యులస్లీ స్టూడ్ అప్. స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ద గ్రీక్ వర్డ్ యూజ్డ్ హియర్ ఈజ్ అనిస్టెమీ. అది కొత్త నిబంధనలో 27 సార్లు ఉపయోగించబడింది. అనిస్టెమీ అనేటువంటి మాట, దాని అర్థం ఉపయోగించబడినప్పుడల్లా మృతులలో నుంచి లేపబడ్డం అనే ఉద్దేశంతో అనిస్టెమీ అనే మాటను ఉపయోగించారు. స్తోత్రం. అనగా విశ్వాసులందరూ అతన్ని చుట్టి ఉండగా, అతన్ని చుట్టుముట్టు ఉండగా, అతన్ని ఎన్సర్కిల్ అయి ఉండగా, ద నెక్స్ట్ డే హీ లెఫ్ట్ విత్ బర్నబాస్ ఫర్ దెర్బే. అనగా అక్కడ జరిగిన విషయం, శిష్యులు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో అతని చుట్టూ, అతని డెడ్ బాడీ చుట్టూ, ఆల్మోస్ట్ డెడ్ లేకపోతే కొన ప్రాణముతో ఉన్నటువంటి అతని చుట్టూ నిలిచి ఉండగా, అతడు లేచి, అతడు పునరుత్థానుడై, ప్రభు శక్తిని బట్టి లేచి పునరుత్థానుడై, అతడు పునరుత్థానపు శక్తిని అనుభవించి లేచిన వాడై, మరణాన్ని రుచి చూడక, పాతాళంలో విడిచిపెట్టబడక లేచాడు. లేచి మళ్ళీ పడిపోయాడని కాదు, లేచి నడవడం ఆరంభించాడు. అతడు లేచి గంతులు వేసి నడవసాగినన్నట్టుగా ఇతడు లేచి నడిచి పట్టణంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయనకి గాయాలు ముఖ్యం కాదు, నొప్పి ముఖ్యం కాదు, రక్తస్రావం ముఖ్యం కాదు, ఆయనకి పరిచర్య ముఖ్యం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 20వ వచనం. శిష్యులు అతని చుట్టూ చేరారు. మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. హీ వెంట్ టు ద సిటీ అగైన్. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకున్నాడు. ఇద్దరు కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు. దేవుని కార్యం చూడండి. చనిపోయిన వాడిని దేవుడు బతికించాడు. ఎవరు చనిపోయింది? పౌలు ద్వారా చనిపోయిన వాడు లేపబడ్డాడని కాదు,
అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఐతుకు అనేటువంటి వ్యక్తి, యూటికస్ అనేటువంటి ఒక వ్యక్తి పౌలు ప్రార్థనల ద్వారా లేపబడ్డాడు. ఓకే, దట్స్ ఓకే. కానీ దేవుడు పౌలును లేపాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా ఆయన క్రీస్తు యేసులో మనల్ని బ్రతికించాడు. అది ఓకే, అది అందరి విషయాలు. పౌలు విషయాలు మనం కూడా చచ్చిపోయిన మనల్ని దేవుడు బ్రతికించాడు. చచ్చిపోయిన మనల్ని దేవుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో, కంపు కొట్టే స్థితిలో, శవంగా మారిన స్థితిలో ఉంటుండగా ప్రభువు మనల్ని బ్రతికించాడు. రక్తములో పొర్లాడుచున్న నిన్ను చూచి యెహెజ్కేలు గ్రంథము 16వ బతుకు అని దేవుడు చెప్పాడు. సావు అని మనుషులందరూ చెప్తారు. నీ చావు నువ్వు చావు అని మనిషి అంటాడు. కానీ ప్రభు చెప్పిన మాట బ్రతుకు, లీవ్. స్తోత్రం. ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఈ ఎండిన ఎముకలు పుడిచి లేకపోతే మనుషులు శవాలుగా మారగలరా అని కాదు ప్రశ్న. ఎముకలు మనుషులుగా మారగలవా? ఎముకలు లేకపోతే శల్యములు సైనికులుగా మారగలవా? ఎముకలు బతకగలవా అంటే ఎందుకు ప్రభా వీటిని బతికించాల్సినంత అవసరం ఏంది, ఇప్పుడు ఏంటి అవసరం అని కూడా ఆలోచించలేదు. నీ ఇష్టం. లేకపోతే ఎస్ బ్రతుకును అని నాకు తెలియదు కానీ నీకు తెలుసు. బ్రతికించగలిగిన వాడివి కాబట్టి బ్రతుకుతాయా లేదా నీకు తెలుసు. బ్రతికించలేని వాడిని కాబట్టి నాకు అదొక మర్మం, నాకు తెలియదు. ఐ డోంట్ నో. నీకే తెలియదు అని చెప్పగలను, నాకు తెలియదు అని నేను చెప్పగలను. నాకు తెలియదు అని చెప్పడానికి యెహెజ్కేలు సిగ్గుపడలేదు. ఎస్, ఐ డోంట్ నో. స్తోత్రం, హల్లెలూయా. తనకు తెలియనప్పుడు తెలియదని చెప్పాలి, తెలిసినప్పుడు మాత్రమే తెలిసినట్టు చెప్పాలి. తెలియనప్పటికీ కూడా తెలిసినట్టుగా మనం మాట్లాడడానికి వీల్లేదు. స్తోత్రం, దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, అతడు లేచాడు, లేచి పట్టణానికి వెళ్ళాడు. అయ్యా నాకు ఒక 2 రోజులు బ్రేక్ తీసుకుందాం, 3 రోజులు బ్రేక్ తీసుకుందాం అని ఇంత గాయపరిచినప్పుడు మళ్ళీ ఎందుకు పరిచయం అనుకోలేదు. దర్ బోల్డ్నెస్, వారి యొక్క ధైర్యం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. అక్కడ రాయబడిన మాట మనకందరికీ తెలిసిన మాట. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ప్రశ్న. పుట్టించలేదా? ఎస్, పుట్టించింది. యోబులో ధైర్యం పుట్టించడమే కాదు, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వెవరైనా కావచ్చు, క్రీస్తు యేసుకు నువ్వు చేసేటువంటి ఆ భక్తి బలాన్ని ఇస్తుంది, భక్తి ధైర్యాన్ని ఇస్తుంది, భక్తి మనోబలాన్ని ఇస్తుంది, భక్తి ఆత్మబలాన్ని ఇస్తుంది. భక్తి అనేది దైవ బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ భక్తి పుట్టించిన ధైర్యం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. భగవంతుని బట్టి కలిగిన ధైర్యం. ఇక్కడ భక్తిని బట్టి, భక్తి అనగా దేవుడు భక్తి ద్వారా ఇచ్చినటువంటి ధైర్యం. స్తోత్రం. భక్తి పుట్టించినటువంటి ధైర్యం అనే దాని గురించి నేను 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. నిజంగా ధైర్యం ఉందా పౌలు? ఎస్. ఆయన పిరికివాడు కాదు, దేవుని సేవకులు పిరికివాళ్ళు కాదు, దేవుని బిడ్డలు పిరికివాళ్ళు కాదు. ఎందుకు కాదు? భయపడుటకు మనకు దాస్యపు ఆత్మను దేవుడు అనుగ్రహించలేదు, దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు, ఇవ్వదలుచుకోలేదు. అప్పుడప్పుడు ఇస్తాడని కాదు, నో. పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు, అనగా పరాక్రమము కలిగిన ఆత్మనిచ్చాడు. ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ని ఇచ్చాడు. సింహపు ఆత్మను, అనగా సింహమునికి ఉన్నటువంటి ధైర్యము లాంటి ధైర్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. సింహం ఎవరికి భయపడదు, హుందాగా నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకు భయపడాలి? అరణ్యములో రాలిన ఆకు కాళ్ళ కింద నలుగుతున్న చప్పుడికి కూడా భయపడేటువంటి, అసలు వాటికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. వాటికి భయపడే పిల్లి కాదు సింహం. దానికి ఎదురుగా ఎవరు వచ్చినా వాళ్ళు పారిపోవలసిందే కానీ తాను పారిపోదు. అటువంటిది సింహం యొక్క ధైర్యం. దేవుని స్తోత్రం. నీతిమంతులు సింహం వలె ధైర్యం కలిగి ఉంటారని దేవుడు వాక్యం. యెహోవా ఆయన భయభక్తులు కలిగిన ధైర్యం పుట్టిస్తుంది. 4 విషయాలు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదేలా? నేనైతే ప్రభువును యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. పౌలు అంటున్న మాటలు
అపోస్తలుడైన పౌలు తన మిషనరీ జర్నీలో కొనసాగుతూ థర్డ్ మిషనరీ జర్నీలో అయితే లాస్ట్తో మరి మనకు తెలియదు, ఇక్కడ రాయబడిన మాట ఇది ఏంటిది, వాట్ ఈస్ దిస్? మీరందరూ ఏడ్చి, సాగనంపడానికి వచ్చిన వాళ్ళు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తున్నారు. ఎందుకు? మీ ఏడ్పు నా గుండెను బద్దలు చేస్తుంది. మీరు ఎంత ఏడ్చినా నేను స్పందన లేనివాడిగా ఉంటానని కదా, మీ ఏడ్పు నా గుండెను బద్దలు చేస్తుంది. నా గుండె బద్దలు కావాల్సిన అవసరం లేదు, నా గుండెను బద్దలు చేయొద్దు, నా గుండె నేను నిబ్బరం చేసుకుని, నేనైతే యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టకు మాత్రమే కాదు, బంధించబడినా పర్లేదు, బంధించబడితే విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, బంధించబట్టకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధంగా ఉన్నాను. ఎంత ధైర్యం అండి, చనిపోవడానికి ఐఎమ్ రెడీ టు డై. ఇది బోల్డ్నెస్, మన గాడ్లీనెస్ ఇచ్చేటువంటి బోల్డ్నెస్. గాడ్లీనెస్ షుడ్ గివ్ బోల్డ్నెస్. If it doesn't gives any boldness, it is not godliness. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి చనిపోవడానికి సిద్ధపరుస్తుంది, ఒక ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపరుస్తుంది, ఒక మార్టీర్గా మార్చడానికి, ఒక హతసాక్షిగా మార్చడానికి దేవుని యందలి భక్తి మనకు అటువంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఒకటి చనిపోవడానికి సిద్ధపరుస్తుంది, భక్తి పుట్టించేటువంటి ధైర్యం. శాస్త్రే తచ్చామండి, ఐ డోంట్ కేర్ అన్న విధంగా ప్రవర్తిస్తుంది మనలో ఉన్నటువంటి దైవికమైన భక్తి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మార్కు సువార్త 15:43. మార్కు సువార్త 15:43. జోసెఫ్ అరిమతై అనేటువంటి వ్యక్తి, అరిమతై వాడైనటువంటి జోసెఫ్ యోసేపు పిలాతుని దగ్గరికి వచ్చి యేసు దేహాన్ని అడిగాడు. యేసు యొక్క బాడీని, పార్థివ శరీరాన్ని, ఆ భౌతిక కాయాన్ని అడిగాడు. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు, అతడు తెగించాడు అని రాయబడిన మాట మనకి ఎక్కడ కావాల్సి. విశ్వాసము లేకపోతే భక్తి వలన కలిగిన ధైర్యం, భక్తి వలన ఆవిర్భవించిన పుట్టుకొచ్చినటువంటి ధైర్యం చూడండి. ఆ ధైర్యం మనల్ని ఏం చేస్తుందంటే తెగించేటట్టు చేస్తుంది. నా చెప్పినట్టుగా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంది, తెగించేటట్లు చేస్తుంది. అరిమతయి యోసేపు తెగించాడు. రోమీయులకు రాసిన పత్రిక 10:20 రాయబడింది, మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపు వారికి ప్రత్యక్షమైతేనని చెప్పుచున్నాడు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. యెషయా ప్రవక్త తెగించాడట. యెషయా గ్రంథం 60, 61, 62 ఉన్నట్లు మాటలు. నన్ను వెదకిన వారికి 65 వచ్చామనుకుంటాను. నన్ను వెదకిన వారిని ఆ దర్శనములకు రానిచ్చి తిని. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తెగించేటట్టు చేసింది. నీ ధైర్యము తెగింపులోకి నడిపిస్తుంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిన? భక్తి వలన కలిగిన ధైర్యం, అనగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ధైర్యం. స్తోత్రం. ఒకటి చనిపోవడానికి సిద్ధపరిచిందని, రెండోది తెగించేటట్టు చేస్తుందని, మూడోది మనం ఆలోచిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:36. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. నిన్ను బట్టి అనగా దేవుని బట్టి, ప్రభువును బట్టి దినమెల్లా వధించబడిన వాళ్ళం. ఎవ్రీ డే వీఆర్ బీయింగ్ స్లాటర్డ్. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడినాం. నేను, అపోస్తులు, ఎవరైనా సరే ఈ కష్టాలు అనుభవించడాన్ని బట్టి జనరల్గా ఏమనుకుంటున్నారంటే, దినమెల్లా నిన్ను పాడిన కీర్తించిన అనే పాట ఉంది. కానీ ఇక్కడ నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, చంపబడిన వాళ్ళము, ముక్కలు చేయబడిన వాళ్ళం, బలిపీఠం మీద ఉంచబడి ముక్కలు చేయబడిన వాళ్ళం. ఇప్పుడు వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడుతున్నాం. వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ ద షీప్. స్తోత్రం. గొర్రెలాగా మేము ఎంచబడుతున్నాం, గొర్రె పిల్లలాగా ఎంచబడుతున్నాం, మరణానికి యోగ్యులమని మేము ఎంచబడుతున్నాం. అనగా వధకు సిద్ధమైనటువంటి గొర్రెల వలె ఎంచుకోవడం. ద గాడ్లీనెస్ విచ్ గివ్స్ బోల్డ్నెస్, ఇట్ కాజెస్ us, it considers us
టు బి ద lambs of God or sheep of God. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వధకు తేబడినటువంటి, వధకు సిద్ధమైన గొర్రెలుగా ఎంచేది, అలా ఎంచుకోవాలంటే, అలా భావించాలంటే మనకు భక్తి వలన ధైర్యము కలగాలి. ధైర్యం ఉండాలి, మనకు దమ్ము ఉండాలి. అనగా భక్తి వలన కలిగిన దమ్ము, ధైర్యం మనకు ఉండాలి. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, అనగా లోకపాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము వలన తాము ఇచ్చినటువంటి ద వర్డ్ ఆఫ్ టెస్టిమనీ, సాక్ష్య వాక్యాన్ని బట్టి వానిని, అనగా అపవాదిని జయించి ఉన్నారు. మరణం వరకు, వాళ్ళు చచ్చిపోయేంత వరకు, ఎన్ని సంవత్సరాలు ఉంటారో మరి తెలియదు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, వారు మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. ఈ రోజులో ప్రాణం అంటే ప్రీతి, మనకు ప్రాణాన్ని ప్రేమిస్తుంటాం మనం. తమ ప్రాణములో మరణం వరకు ప్రేమించిన వారు కాదు. స్తోత్రం, దేవుని స్తోత్రం. తెగింపు చూడండి. అనగా ఒకవేళ మరణం అయితే ఓకే, నో ప్రాబ్లం. మరణ పాత్రను ప్రభు మా చేతికి అప్పగిస్తే సంతోషంగా స్వీకరించి మేము తాగేస్తాం, హల్లెలూయా అంటాం అని భక్తులు బాడినట్లుగా. స్తోత్రం, హల్లెలూయా. భక్తి వలన పుట్టిన ధైర్యం ఏం చేస్తుందనే విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటే చనిపోవడానికి సిద్ధపరుస్తుందని, రెండోది తెగించేలా చేస్తుందని, మూడోది వధకు తేబడినటువంటి గొర్రెల్లాగా ఎంచుకునేటట్లు చేస్తుందని, నాలుగోది సొంత ప్రాణాన్ని ప్రియంగా భావించకుండా, అపేక్షించకుండా ఉపేక్షించే విధంగా చేస్తుందని. కాబట్టి భక్తి వలన కలిగిన ధైర్యం, భక్తి వలన ధైర్యం పుట్టించబడుతూ ప్రతిరోజు జరగాల్సిన పని. సజీవుడైన దేవుడు ప్రతిరోజు ఉన్నాడు, విశ్వాసి కూడా కొన్ని రోజులు ఉంటాడు. ఆ ఉన్నంతకాలం, భూమి మీద ఉన్నంతకాలం భగవంతుడి దగ్గర నుంచి భక్తి వలన ధైర్యాన్ని పుట్టించుకుంటూ, నూతన భక్తిని రిన్యూ చేసుకుంటూ, లేకపోతే ధైర్యాన్ని రిన్యూ చేసుకుంటూ ముందుకు సాగాలి. కాబట్టి భక్తి వలన ధైర్యము, నా భక్తి నాకు ధైర్యం పుట్టించాలి. పౌలు యొక్క భక్తి పౌలుకు ధైర్యాన్ని పుట్టించింది. అలాగైతే ఉదయకాలం మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఈ దినమంతా మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా, లేలుయా. ఈ దినం మాత్రమే కాదు, ప్రతిదినం కూడా మనల్ని అలాగా ధైర్యవంతులుగా మార్చునుగాక. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.